బీటీవీ ఇది మీ టీవీ. నమస్తే అండి. నమస్తే మేడం. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు? నేను చంద్రబాబు నాయుడుని అనుకుంటా. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు? చంద్రబాబు ఎందుకనంటే ఇప్పుడు నేను మొన్న పోయినసారి నాకు నా సాయం రాలేదు కాబట్టి నేను పోయినసారి టీడీపీకి ఓటేసిన. టీడీపీకి నేను ఓటేసిన అని చెప్పేసి నాకు ఒక్క పథకం కూడా రాని. నా పిల్లలకి ఇప్పుడు మీ ఓటు అనేది మీ అభిప్రాయము, మీరు సొంతంగా వేశారు. మరి ఆ ఓటు అనేది వాళ్ళకి ఎలా తెలిసింది? ఓటేనా మన ఇప్పుడు నా పల్లెటూరు అమ్మ, నా ఊరు చెప్తాయంట ఒకటే. నేను చెప్పుకుంటా, నేను వాడికి వేసిన నేను దాచుకోను, నేను చెప్పుకుంటా, నేను టీడీపీకి వెళ్ళాను అని చెప్పుకున్నా అట్లానే తెలిసిపోయింది అన్నట్టుగా. నాకు నా పాపకి 15 ఇప్పుడు ఇది వస్తున్నాయి కదా, ఆ అమౌంట్ రానివ్వలేదు. ఇప్పుడు అమ్మ ఒడి అమౌంట్ రాలేదు. ప్లస్ ఇప్పుడు నా సీలింగ్ పొలం ఒకటి గవర్నమెంట్ అప్పుడప్పట్లో మోడీ ఇచ్చిండో మరి ఎవడు ఇచ్చిండో అది కూడా నాకు తెలియదు. ఆ చిన్న జాగా పైసలు కూడా పడనీయట్లేదు, ఈ పైసలు రావట్లేదు. మరి దేనికి చేయాలి నిర్ణయం? నేను ఎస్సీ కార్పొరేషన్లో, నేను ఎస్సీ మాది అమ్మ, ఓకేనా? మీకు ఆయన చెప్పని కూడా నీకు చెప్తున్నా, ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలి, అవునా కదా? నాకు రానిలేదు. మరి దళితులకే ముందు ఇస్తామని అంటున్నారు. నేను దళితుని కదా, ఎస్సీ క్యాండిడేట్ అని నేను దళితుని కదా. ఇప్పుడు నేను ఇవ్వలేదా? ఏ పథకాలు ఇవ్వలేదు, నాకేమి ఇవ్వలేదు, నాకేమీ లేదు. నాకు ఎవరు కావాలనుకుంటా చెప్పు? ఇప్పుడు ఆయన పథకాలు పెట్టాడు మంచి. ఇప్పుడు నీకు ఓటేస్తేనే ఇస్తావా? ఓటు వేయకపోతే ఇవ్వవా? గెలుపు ఓటమని ఇద్దరు పోటీ పెడతారు. ఇప్పుడు స్కూల్లో కూడా అన్నా, నా కెమెరామెన్ అన్న, స్కూల్లో ఉరుకులు పోటీలు పెడతారు. ఒక్కళ్ళు గెలుస్తారా, ఇద్దరు గెలుస్తారా? పక్కళ్ళు గెలుస్తారు. సేమ్ ఇది చంద్రబాబు నాయుడు కూడా అట్టే ఓడిపోయాడు. రేపు ఎన్ని పొడి పొడిచి అని ఆయన్ని పాపం తీరుమారు ఇది చేస్తున్నారు. సరే చేసుకోండి. నేనేమంటున్నంటే వాళ్ళు చూసుకుంటారమ్మా. నేను నా బాధ నేను చెబుతున్నా. నేను ఒకప్పుడు రాజశేఖర్ గారు అంటే ప్రాణం నాకు. ఎందుకు రాజశేఖర్ గారి పాలన, ఒక్క నిమిషం, రాజశేఖర్ గారి పాలన, జగన్ గారి పాలన, ఇద్దరి పాలనలు పోలిస్తే మీకు ఏమి తేడాలు కనిపించాయి? దాంట్లో ఏం అంశాలు మీకు నచ్చలేదు? గారు నెంబర్ 1 చేశాడమ్మా. ఆయన అసలు తప్పులేదు. ఈయన కూడా మంచి పనులు చేస్తాడని చెబుతున్నా. చేస్తున్నాడు కానీ ఊళ్ళో ఉంటారు కదా సర్పంచులు, వీళ్ళని మీకు ఐడియా ఉందా? వాళ్ళ దగ్గర లేదు కరెక్ట్. వాళ్ళని పట్టుకోవాలి గట్టిగా. వాళ్ళని పట్టుకుంటే ఏ ఒక్క పేదవాడు కూడా నీకు తప్ప ఇంకొకడికేడు ఓటు. ఇప్పుడు నేనున్నా టీడీపీకి అవతల పక్క ఎత్తే నువ్వు నాకేం పనులు జరగనివా? నేను హైదరాబాద్ వచ్చి బతుకున్నాడా? నేను కూలి పని చేసుకుంటున్నా వచ్చి. నాకు ఇల్లు రాలే, ఏమి రాలే. అయినా కూడా నా పేరు చెబుతారు, నోట్ చేసుకోండి. నా ఇంటి పేరు నెమలి, నా పేరు రవీంద్ర, మా డాడీ పేరు ప్రసాదు. ఇంకా ఏమైనా చెప్పాలని చెబుతా, అన్నీ చెబుతా. అడ్రస్ కృష్ణా జిల్లా వత్సవాయి మండలం. మా ఎమ్మెల్యే గారు ఉదయభాను గారు, ఆయన మంచి నెంబర్ 1 క్యాండిడేటు. ఊర్లో సర్పంచ్ వాళ్ళని జాగ్రత్త పెట్టుకోండి. సీఎం గారు, జగన్ గారు నమస్తే అండి. మీ దగ్గర నేను కనిపించేవాడిని కాదు, నేను వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అయినా మీరు పర్మిషన్ చెబుతున్నా ఏనండి. ఏ ఊళ్ళో అయినా సరే ఏపీలో సీఎం ఎమ్మెల్యే కాదు ముఖ్యం, సర్పంచులతో జాగ్రత్త మాట్లాడి తీసుకొచ్చి అది బ్రహ్మాండంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1. ఆయన వ్యక్తిగతంగా మంచివాడు, ఓకేనా? అన్నీ మంచివాడే. కాకపోతే ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకుని 4 పెళ్ళి చేసుకుని చాలా వ్యతిరేకాలు వచ్చినాయి. మగవాడు అన్నాక 3 పెళ్ళి కాదు. ఇప్పుడు ఆయన పెళ్ళాలు అన్నీ సర్దుకుపోబట్టే కదా ఆయన పెళ్ళి చేసుకుంది. ఆయన ఏంటంటే జనాలకి మంచి చేద్దామనే హృదయంతో వచ్చిండు. ఆయనకి దీనికి సంబంధం లేదు. ఆయన వచ్చిండు, ఓ నాయకుడు కావాలని వచ్చిండు. ఆయన రూపాయి పెడతాను కానీ ఆయన రూపాయి ఇవ్వడం తీసుకుంటాను డబ్బులు ఏం తీసుకోవటం. అది పరిస్థితి. ఏంటంటే ఆయన్ని కూడా మాట్లాడే పరిస్థితి లేదు, చేయొద్దు అసలు. అలాంటి న్యూస్ చేయొద్దు. పాపం వాళ్ళ ఆవిడ మొన్న ఎన్టీవీ, నేను చూశాను న్యూస్లో, ఎన్టీవీలోను టీవీ9లో ఇంటర్వ్యూ ఇచ్చింది. మేడం ఏం చెప్పింది తెలుసా? వాళ్ళిద్దరు ఏదో పర్సనల్ ప్రాబ్లం, లవ్, వీళ్ళు వద్దనుకున్నారు. ఇప్పుడు ఆయనతో అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని తీసుకురావద్దు, ఓకేనా? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ ఇది మీ టీవీ.